కూటమి ప్రభుత్వం సంవత్సరం అయిపోతుంది. మహానాడు కడపలో జరగబోతుంది. అంటే గత ప్రభుత్వ హయాంలో ఎన్ని విధ్వంసాలు జరిగినాయో, ఎంత అరాచకం జరిగిందో అందరూ ప్రజలు గమనించారు, తీర్పిచ్చారు. కానీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఒకటే మాట, వీళ్ళేం చేయలేరు, సంవత్సరం అయిపోయింది, నేనొచ్చానంటే సినిమా చూపిస్తాను అని మాట్లాడతారు. ఏంటి అసలు ఆయన ధీమా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలవడానికి ఆయన ఎంచుకున్న మార్గం సంక్షేమం. ఆ సంక్షేమం అనేది అతను చేయలేదు. ఎందుకనంటే ఒక మనిషికి సరాసరి ఒక అమ్మఒడి ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక అమ్మఒడి ఇద్దరికి ఇస్తానన్నారు. సాక్షాత్తు భారతి గారు జమ్మలమడుగు నియోజకవర్గంలో అప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్గా అక్కడ ఉన్న సుధీర్ రెడ్డి ఎవరో మొత్తానికి ఆయనకి ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు భారతీరెడ్డి గారు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తానని చెప్పారు. గెలిచిన తర్వాత అమ్మఒడి వేస్తారా, ఎంతమంది ఉంటే అంతమందికి వేసారా అంటే వేయలేదు. 5 సంవత్సరాలకు గాను 4 సార్లే వేశారు. అక్కడ ఒక సంవత్సరం పొడిగించారు, కట్ చేశారు. అట్లానే ఆయన ఏదో సంక్షేమం, ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్టు మాట్లాడితే, ఆయన ఇచ్చిన హామీలు నా దగ్గర ఎంత పెద్ద బండిలు ఉందండి. ఏ జిల్లాకి, ఏ నియోజకవర్గానికి, ఏ ఊరికి ఎంతెంత ఇచ్చారనేది చర్చించి దాని గురించి మాట్లాడదు. అవన్నీ నువ్వు చేయలేదు కాబట్టి పక్కన పెడితే సూపర్ 6 అనే దానికి చెప్పారండి. దాంట్లో గ్యాస్ బండ్లు ఉచితం అన్నారు, ఇచ్చారు. ఫ్రీ బస్సులు అన్నారు. ఆగస్టు 15 నుంచి మెగా డిఎస్సి అన్నారు. 16,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఆ డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కూడా పెంచారు. సో ఇట్లాగా ఆ డిఎస్సి వేశారు. ఓకే. దాని తర్వాత ప్రతి గవర్నమెంట్లోనూ గవర్నమెంట్ జాబులే రావు కదండి, ప్రైవేట్ సెక్టర్ కూడా చూడలేదు కదా. ఒక ఎగ్జాంపుల్ వీళ్ళకి ఎట్లా ఉండిద్దంటే, ఎడారిలో ఒక వెంటి మంచినీళ్ళ కోసం చూసుకుంటే వెళ్తుంటే ఒంటి బిస్లరీ ఆ యాడ్ ఎట్లా ఉండిద్దంటే, బిస్లరీ వాటర్ దొరుకుదాం కోసం చూసిద్ది. గత ప్రభుత్వంలో ఏం చేశారు, వీళ్ళు ప్రైవేట్ కంపెనీ వాళ్ళందరూ ఇక్కడ పెట్టుబడి, అంటే అప్పుడు 2014-19 మధ్యలో ఎంఓయూలు చూసుకోవడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ తరిమేశారు. ఎగ్జాంపుల్ లూలు గ్రూప్ వాళ్ళని తరిమేశారు వైజాగ్ నుంచి. అలాగే కియా అనుబంధ సంస్థలు తరిమేశారు. అట్లానే జాకీ కంపెనీని తరిమేశారు. అట్లానే చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు తరిమేశారు. అట్లానే ఇప్పుడు ఆ తరిమేశారు. అట్లా తరిమేసి ఏం పట్టుకున్నారు, గవర్నమెంట్ ఆస్తులు, గవర్నమెంట్ అసెట్స్ అన్నీ వాళ్ళు చేజెక్కించుకుని చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన గురించి మాట్లాడుకుంటే లెక్కర్ స్కామ్, మొన్న ఏదో ఆయన 2 గంటల 11 నిమిషాలు ఒక ప్రెస్ మీట్ పెట్టి లెక్కర్ స్కామ్లో నేనేమీ చేయలేదన్న. ఏమంటే ఈ లెక్కర్ స్కామ్లో మీరేం చేయకపోతే ధనంజయ రెడ్డి ఎవరండి, ఈ కసిరెడ్డి ఎవరండి, వీళ్ళందరూ ఎవరు? ఈ రెడ్లి అనేది తీసి పక్కకు పెట్టేస్తే వాళ్ళందరూ నీ స్నేహితులు, నీ స్నేహితులు వాళ్ళందరూ ఏం చేశారు, ఆ లెక్కర్ స్కామ్లో లెక్కర్ నీకు డైరెక్ట్గా లెక్కర్ ఎవరు అమ్మేవాళ్ళు, అంతకుముందు షాపులు టెండర్లు పిలిచి ఆ షాపుల్ని లక్కీ డిప్ ద్వారా తీసి ఆ షాపులు ఎల్లకట్ చేసావు. నువ్వేం చేసావు, డైరెక్ట్గా నువ్వే షాపులు మెయింటైన్ చేసి రన్ చేసావు. దానికి కొన్ని డిజిటల్ పేమెంట్స్ అంటే గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, కార్డు స్వైపింగ్ ఏమైనా ఉన్నాయా అంటే లేవు, ప్యూర్ క్యాష్. మరి భారతదేశం ఇంత ముందుకెళ్తండి, ప్రపంచం మొత్తం మీద ఎక్కువ యూపీఐ పేమెంట్స్ భారతదేశంలోనే జరుగుతున్నాయని చెప్పి గణాంకాలు చెప్తున్నాయి. నిమిషానికి ఎన్ని పేమెంట్స్ మరి నువ్వు ఎందుకని లెక్కర్ షాపుల్లో ఆన్లైన్ పేమెంట్ తీసేసావు. ఎందుకు తీస్తే అవన్నీ క్యాష్ డిజిటల్ రూపంలో ఎంతెంత వచ్చిందని తెలుసుద్దనే కదా నువ్వు క్యాష్ పేమెంట్ తీసింది. అదే నువ్వు చేసిన ఆ తప్పే ఈరోజు లెక్కర్ స్కామ్ ద్వారా బయటపడి ఇంతమందిని అరెస్ట్ చేసి, ఒక 8 మందిని అరెస్ట్ చేసి విజయవాడ సబ్ జైల్లో పెట్టి వాళ్ళని విచారిస్తున్నారు. ఏపీఎస్ఎస్సి స్కామ్ చేస్తారు. దాంట్లో అప్పుడు ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులు గారి చేత ఓ స్కామ్ చేయించి, ఏంటి నీకు కావాల్సిన ఈతులు సన్నిహితుల్ని జాబుల్లో పెట్టుకోవడానికి డ్రైవర్ల చేత వాళ్ళ చేత అన్నీ చేస్తే, అబ్బాయి నాకేం సంబంధం లేదు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు నేనున్నాను మిత్రమా అన్నాడు, అందుకని మేము చేసామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కేవలం ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే, వీళ్ళు చేసిన అభివృద్ధి లేకపోగా ప్రజలు ఎక్కడ ఆలోచిస్తారో అని ఇప్పుడు ఈ రోజున కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారని చెప్పుకుంటూ వస్తున్నాడు. కాకాని గోవిందర్ రెడ్డి గారిని అండి, ఈయన ఇంకా 3 ఆకులు ఎక్కువ చదివాడండి. వీళ్ళందరూ ఏంటంటే కబ్జాలు, గోండాలు ఇవన్నీ చేస్తే, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాజీ మంత్రి, నెల్లూరు జిల్లాలో నేను పెద్ద తోపుని తొరువుని అని. ఈయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కన్నా ఇంకోటి బాగా చెప్పుకోవాల్సింది, ఈయన గురించి చెప్పుకోవాలంటే, ఈయన అమరావతి రైతులు అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్ర నడకదారి వెళ్తుంటే, నెల్లూరు జిల్లాలో వీళ్ళకి రాగానే కొంచెం దూరం వచ్చిన తర్వాత వాళ్ళు వండుకున్న అన్నాన్ని నేలపాలు చేసి వాళ్ళకు కావాల్సిన వస్తువులన్నీ పడేస్తే రోడ్డు మీద అన్నం తిన్నారండి. అట్లాంటి దౌర్భాగ్య వెధవ గురించి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతున్నాడంటే, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరండి? అటవీ భూములన్నీ కబ్జా చేసి
ఆయన కింద ఒరుపరుచుకుని 2024 ఏదైతే అఫిడవిట్లో ఉన్నాయో అసలు దానికి దేని పొంతలు లేని ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈయన ఎందుకని మైందుకు వచ్చినాడంటే మిథున్ రెడ్డి వీడి కొడుకు కూడా ఎంపీ ఏదైతే రాజంపేట ఎంపీ ఉన్నాడో అతను కూడా లిక్కర్ స్కామ్లో ఉన్నారండి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అసలు నాకేమీ తెలియదు అని ఎందుకని చెప్తున్నాడంటే చెప్పనా, ఎవరైతే లిక్కర్ స్కామ్లో ఉన్నారో కొంతమంది దేశం దాటి వెళ్ళిపోయారో ఇంకొంతమంది ఉన్న వాళ్ళకి మనోడు ఏం ట్రైనింగ్ ఇప్పించాడంటే చెప్పనా, అదేదో డ్రాగన్ సినిమాలో మాకు ఫేక్ ఇంటర్వ్యూలకి ఎట్లయితే చేశారో ఫేక్గా ఇంటరగేషన్ అంటే ఒకవేళ నిన్ను అరెస్ట్ చేస్తే ఎట్లా ఇంటరగేషన్ చేస్తారని చెప్పి మాజీ పోలీస్ అధికారులు, అంటే వాళ్ళు ఏ స్థాయి అధికారులు అనేది పక్కన పెడితే మాజీ పోలీస్ అధికారులు, అదే ఈయనకు కావాల్సిన లాయర్లు వాళ్ళందరినీ కూర్చోపెట్టి మాకుగా అంటే ఫేకుగా ఇతను అరెస్ట్ చేస్తే ఏం చెప్పాలి, వాళ్ళు ఏ క్వశ్చన్ వేస్తే ఏం చెప్పాలి, ఏ ఆన్సర్ చేస్తే ఏంటి అనేది మొత్తం ప్రాక్టీస్ చేయించాడండి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే మొన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదిరినాయి వీళ్ళకి పెళ్ళిళ్ళు కుదిరినాయి అని అంటే ఆయన మనం ట్రోల్ చేశారు. బేసిక్గా అక్కడ ఏంటంటే మీ పిల్లలందరూ ఇక్కడెక్కడ ఉన్నారా, మీ పిల్లలకి పెళ్ళిళ్ళు సెటిల్ అవుతున్నాయి, జాగ్రత్తగా నా గురించి అయినా చెప్తే మాత్రం బాగోదు అని చెప్పి సెటైరికల్గా కామెడీగా ఆయన చెప్పాడు. ఆయన చెప్పేది కామెడీగానే ఉంటుంది అనుకోండి, కానీ దాని అర్థం మనం చూసుకుంటే ఇదండి. సో గురువింద గింజ ఏదన్నా ముడ్డి వెనకాల నలుపులేదు అని అనుకున్నట్టు ఇతను ఎన్ని తప్పులు చేసి ఇతను ఇవన్నీ చేసి నాకేమీ సంబంధం లేదు నేను పత్తిత్తినంటూ ఒప్పుకుంటారండి? నేను ఒప్పుకుంటారా? ఇతను ఎప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంట జగన్మోహన్ రెడ్డికి కానీ వీళ్ళ నాన్నకు కానీ వీళ్ళ కుటుంబానికి కానీ బేసిక్గా ఇంట్రెస్ట్ లేదండి. 2003 వరకు 2004 వరకు ఎక్కడ కూడా సిబిఐ ఆఫీసర్ కానీ ఈడీ కానీ ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో దాని శాఖలు లేవండి. 2004 నుంచి 2009 మధ్యలో ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి పరిపాలించాడో దాని తర్వాత తదనంతరం ఆయన చనిపోయిన తర్వాత ఇవన్నీ బయటికి రాగానే సిబిఐ ఆఫీస్ హైదరాబాద్లో పెట్టారు, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్లీ ఇన్ని పెట్టుకుంటూ వచ్చారండి. ఇతను చేసిన దౌర్భాగ్యాలు ఇన్ని కాదండి, ఏదో కాదు. ఇప్పుడు మళ్ళీ వేసారు రాజశేఖర్ రెడ్డి బొమ్మకి తెలుగుదేశం జెండాలు కానీ, మరి మహాత్మా గాంధీకి వైసీపీ రంగులు వేసినప్పుడు అండి అప్పుడు బాధ లేదా? ఇక్కడ అన్నీ ఎందుకండి? రాజమండ్రి మహానాడు లాస్ట్ మహానాడు రాజమండ్రిలో జరిగిందండి. జరగడానికి వెళ్ళేటప్పుడు ఆ రోజు ముందు రోజు రాత్రి ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఏం పని చేశారండి మీరు? దేవినేని అవినాష్ అక్కడ ఉన్న ఎవరైతే వైసీపీ మీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ ఏం చేశారండి? ఎన్టీఆర్ సర్కిల్కి వైసీపీ జెండాలు కట్టారండి. మరి మొదలుపెట్టింది నువ్వే కదా. గాంధీ తాత గారు ఎవరండి? జాతిపిత. దానికి రంగులేసింది ఎవరండి? మీరే కదా, వైసీపీ రంగులు. ఈరోజు అక్కడ ఏమి రంగులు వేయలేదే, మా ఊళ్ళు అక్కడ ఏమీ చేయలేదే, అలంకరణ చేశారు కడపకి వచ్చినప్పుడు. ఇప్పుడు కడపలో ఎందుకు పెట్టారు మహానాడు? జగన్మోహన్ రెడ్డిని ఏడిపించడానికి అని అంటే కాదండి. ఇప్పుడు ఒక ఇంట్లో పెళ్ళి చాలా సంతోషంగా తీసుకుంటారు, ఒక ఫంక్షన్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేము చేసుకునే ఒక ఫంక్షన్. ఇప్పుడు దాకా వైజాగ్లో చేశారు, రాజమండ్రిలో చేశారు, విజయవాడలో చేశారు, ఒంగోలులో చేశారు, అట్లనే తిరుపతిలో కూడా చేశారు. ఫస్ట్ టైం కడపలో చేస్తుంది. ఎందుకంటే కడప నుంచి వీటికి అందరికీ వెళ్ళాలన్న దూరం భారం అని, ప్లస్ కడపలో ఎప్పటి నుంచే కార్యకర్తలు కబందాస్తాలతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కబందాస్తాలతో కడప జిల్లాని శాసించి వన్ సైడెడ్గా ఓట్లు వేయించుకుని వాళ్ళందరూ ఎదురు తిరిగి ఈసారి కడపలో ఎక్కువ సీట్లు వచ్చేటట్టుగా చేసుకున్నావు కాబట్టి అక్కడందరూ కార్యకర్తలు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళందరికీ ఈ పండుగ పెద్ద పండుగ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పెద్ద పండుగ అంటే సంక్రాంతి ఎట్లాగో తెలుగుదేశానికి పెద్ద పండుగ అంటే మహానాడు. ఆ మహానాడికి ఈరోజు ఈ నెల 27, 28, 29 కడపలో పెట్టాను. దానికి ఏదో రాజశేఖర్ రెడ్డి బొమ్మకి ఏమీ టచ్ చేయలేదండి. దాని చుట్టూతో కట్టుకున్నారు, దాని చుట్టూతో జెండాలు కట్టారు, దాని చుట్టూతో డెకరేషన్ చేశారు అంతే తప్ప ఎన్టీఆర్ సర్కిల్లో లాగా అప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆయన కట్టినట్టుగానే మా జెండాలు పీకేసి మీ జెండాలు మేమేం కట్టలేదే అట్లా చేస్తున్నారు. కాబట్టి నువ్వు తప్పు చేసి ఈరోజు చేశారంటే ఎంతవరకు అవుద్దండి? వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత ఆయన అంటే ఇప్పుడున్న పరిస్థితులు కానివ్వండి, లేకపోతే ఆయన తర్వాత ఇంకెవరెవరు అరెస్ట్ అవుతారో అనే ఒక భయం కానివ్వండి, కొడాలి నాని గారు విదేశాలకు పారిపోతాడన్న ఆ ప్రచారం నేపథ్యంలో తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష నుంచి తప్పించుకోలేడు, ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే న్యాయ వ్యవస్థ నుంచి తప్పించుకోలేడు అనడానికి వల్లభనేని వంశీ అరెస్ట్ ఒక ఉదాహరణ అనుకోవచ్చు. వల్లభనేని వంశీ గారు అరెస్ట్ నిదర్శనమేనండి. ఆయన ఏదైతే ఉందో 100 రోజులు ఉన్నారు సరేనండి. మరి మా చింతమనేని ప్రభాకర్ గారిని అరెస్ట్ చేశారు, అన్యాయంగా కేసులు పెట్టారు, ఆయన చేశారు. మేము పార్టీ ఇన్ఛార్జ్ పదవి ఆయన ఏం తీయలేదే. మరి నువ్వు గన్నవరం వంశీకి పార్టీ ఇన్ఛార్జ్ పదవి ఎందుకు తీసేసావు?
అసలు ఆ వంశీని పెట్టి పోషించింది 2019లో మేము ఓడిపోయిన తర్వాత 23 సీట్లకు వచ్చినప్పుడు ఏనాడైనా తెలుగుదేశం వాళ్ళతో పాటు కలిసి వచ్చాడండి? ఏదైతే తెలుగుదేశం వాళ్ళ ఎమ్మెల్యేలతో పాటు కూర్చున్నాడా? సెపరేట్గా కూర్చున్నాడు. అంటామంటే కొడాల నానితో తిరిగాడు, ఈ ఇసుక దందాలు చేశాడు, సెటిల్మెంట్లు చేశాడు, గొడవలు చేశాడు, లోకేష్ గారిని తిట్టారు, లోకేష్ గారు అమ్మగారిని తిట్టారు, చంద్రబాబు నాయుడు తిట్టారు. మరి మొన్న ఆడెవడో అంటున్నాడు అతను తెలుగుదేశం అన్నానంటే, తెలుగుదేశం ఎమ్మెల్యే ఉండి చంద్రబాబు నాయుడు తిడతారా అండి? తెలుగుదేశం ఎమ్మెల్యే ఉండి లోకేష్ కానీ తిడతారా అండి? తెలుగుదేశం ఎమ్మెల్యే అండి భువనేశ్వర్ కానీ తిడతారా అండి? పార్టీ కార్యాలయం తగలబెడతారా? వాళ్ళందరూ మీ దగ్గర ఉండి మీ దగ్గర మీరు చేపించి ఇప్పుడు అరెస్ట్ అవ్వగానే మాది కాదు, మాకు సంబంధం లేదు అని అంటే 2-4 దారిని అంటారండి. సరేనండి, ఇప్పుడు తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు. మరి కొడాల నాని మరి లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు. ఎందుకనంటే అతను తప్పు చేశాడు, అందుకని లుక్అవుట్ నోటీస్. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడండి, ఆయన ఇంకా వీళ్ళందరికన్నా 2 ఆకులు ఎక్కువ చేశాడు. కోర్టు నుంచే సాక్ష్యాధారాలు ఎత్తుకొచ్చేసారు, ఆ కేసులు అరెస్ట్ చేశారు. దాంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఆయన అటవీ భూములు దొబ్బేశారంటే కదా ఇప్పుడు సర్వే చేసి గూగుల్ మ్యాప్స్ అవన్నీ చూసిన తర్వాతే ఒక అద్దెకు నీలాగా రాత్రి తెలుసుకుంటే తెల్లారికి ఇది ఇంగ్లీష్ మీడియం అయిపోవాలన్నట్లు లేదు కదా. మొత్తం అంతా చెక్ చేశారు. ఇప్పుడు రోజా గారు ఉన్నారు, ఇప్పుడు రోజా ఉండి ఆమె శాప్ చైర్మన్గా శాప్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వీళ్ళందరూ కలిపి ఆడుదాం ఆంధ్రాలో స్కామ్ చేశారు, దానికి అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది పల్నాడు ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ ఏదో కొండలు ఉండాలంట, కొండలు కనబడట్లేదు, దాని గురించి అరెస్ట్ చేస్తారు. సో అట్లాగే మీరు చేసిన పాపాలకి మీరు చేసిన తప్పులకి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అంతే తప్ప మేము ఇదేం చేయలేదు. సరే మేము చేసిన అరెస్ట్ తప్పే అయితే హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవచ్చుగా. హైకోర్టులో ఇది మేము చేసిన తప్పు కాదండి, మాకు అసలు సంబంధం లేదని చెప్పి నీ దగ్గర హితులు సన్నిహితులు నీకు పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు కదా, ఈ లాయర్లందరి చేత నువ్వు పెట్టించి ఆ కేసు తప్పు అని చెప్పి పెట్టచ్చు కదా. మరి నువ్వేమన్నావు, ఇప్పుడు ఏమీ జరగట్లేదని నువ్వే అంటున్నావు. వాళ్ళకి ల్యాండ్లు అలొకేట్ చేశారు, వీళ్ళకి ల్యాండ్లు అలొకేట్ చేశారు అని చెప్పి మళ్ళీ నువ్వే చెప్తావు. ఉరుసు కంపెనీ వాళ్ళకి ఎకరం రూపాయికి ఇచ్చారని నువ్వే చెప్తున్నావు. ఇక్కడికి ఏమీ రావట్లేదని మళ్ళీ నువ్వే చెప్తావు. సరే, ఇక్కడికి ఏమి వస్తుందా రావట్లేదని పక్క పెడితే నువ్వు కోర్టులో కేసే. ఉరుసు అనే కంపెనీకి వాళ్ళకి అసలు అర్హత లేకపోయినా సరే ఎకరం రూపాయికి ఇచ్చారు అని చెప్పి అక్కడ అసలు ఏం జరిగిందని అంటే నీకు తెలియదు బేసిక్గా. అరే బాబు, నువ్వు ఇదంతా చేసిన తర్వాత నీకు ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే తప్ప ఊరికి ముందే నీ సెడ్యూల్లాగా లేకపోతే మీ నాన్న అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమంటారు మొబైల్ అడ్వాన్సులు మొబైలైజేషన్స్ డబ్బులు పన్ను చేసుకోవడానికి ముందుగానే డబ్బులు చెల్లించినట్టుగా అక్కడ ఏం లేదండి. ఇవన్నీ నువ్వు పని చేసిన తర్వాత నీ పేరు మీదకి ల్యాండ్ మారుస్తారు అని చెప్పారు. ఓవరాల్గా ఇప్పటికే అంటే సంవత్సర కాలం తర్వాత తల్లికి వందనం కానివ్వండి, అన్నదాత సుఖీభావ కానివ్వండి, మీరు అన్నట్టుగా మహిళలకు ఆగస్టు 15 నుంచి మొత్తం డేట్లతో సహా ప్రకటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే కొంత సమయం తీసుకున్నా కూడా చెప్పిన పథకాలు ఎట్టి పరిస్థితుల్లో ఇస్తామన్నారు. ఇక ముందు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఏంటి సార్? ముందు ఈ సంవత్సరం పాటు ల్యాండ్ అయిన కంపెనీస్ అన్నీ ఏదైతే అవి భూమి పూజ చేసుకుని అవి అంతా చేసుకోవడానికి 1 or 2 years అయితే పట్టుద్దండి. అదేనా మనం ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటేనే 9 నెలలు సంవత్సరం పట్టుద్ది. ఏది స్లాబ్ వర్క్ చేసుకుని ఇంచుగా కట్టుకొని కబోర్డులు పెట్టుకుని మనం గృహప్రవేశం చేసుకోవడానికి 1 year పడుతుంది. కొన్ని వేల మంది పనిచేసే ఇండస్ట్రీస్ కట్టుకోవాలన్నా 1 year, 1.5 year, 2 years పట్టుద్ది. ఏదైతే యువగలం పాదయాత్రలో లోకేష్ గారు చెప్పారో ప్రైవేటు ఉద్యోగాలు తీసుకొస్తాం, కంపెనీస్ అన్నీ తీసుకొస్తున్నారు. లోకేష్ గారు దావాస్ పర్యటన మూలంగానే 22,000 కోట్ల పెట్టుబడి ఇప్పుడు అనంతపురం జిల్లాలో అక్కడ ఎనర్జీ దాంట్లో వచ్చింది. అట్లాగే చిత్తూరు జిల్లాలో డెవలప్మెంట్ కనపడుతుంది, అనకాపల్లి జిల్లాలో డెవలప్మెంట్ కనపడుతుంది, కర్నూలులో డెవలప్మెంట్ కనపడుతుంది. ప్రతి చోట ప్రైవేట్ ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు, ల్యాండ్లు ఇస్తున్నారు, వాటికి పనులు జరుగుతున్నాయి, పనులు మొదలెడుతున్నాయి. ఆ పనులు ఎంతవరకు జరుగుతుంది ఏంటిదనే దాని గురించి ఒక కమిటీ వేశారు. ఒక పెద్ద ప్రాజెక్టుకి ఒక పెద్ద డిజిగ్నేషన్ ఉన్నాయని, ఒక 4-5 చిన్న ప్రాజెక్టులు, ఒక మీడియం రేంజ్ డిజిగ్నేషన్ ఉన్నాయని వేసి ప్రతిదీ మినిట్ టు మినిట్ డాష్ బోర్డులో అప్డేట్ చేయమని లోకేష్ గారు చెప్పారు. తొందరపడద్దు సుందరవాదన, పుట్టిన బిడ్డ ఇప్పుడే పుట్టేయంగానే ఇంటర్కి వెళ్ళిపోయి ఇంజనీరింగ్ చదివేసి ఉద్యోగం తెచ్చేసుకుని రాడు. ఆ అబ్బాయి పుట్టాలి, పెరగాలి, చదువుకోవాలి, ఇంజనీరింగ్ పాస్ అవ్వాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, తల్లిదండ్రుల్ని పోషించాలి, డబ్బులు శాలరీ వస్తుంది అంతే తప్ప ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాగానే ఈ సంవత్సరం పాటు ఏమీ చేయలేదంటే ఒక సంవత్సరం ఆగు, రేపు ఆగస్టు 15 వరకు ఆగు. ఆగస్టు 15కి వచ్చిన తర్వాత అక్క చెల్లెమ్మల్ని అడుగు, నీకు తల్లికి వందనం వచ్చిందా, వాళ్ళే వచ్చిందని చెప్తారు. నీకు గ్యాస్ పథకం గ్యాస్ బండ్లు వచ్చినాయా, వాళ్ళే వచ్చినాయని చెప్తారు. అన్నదాత సుఖీభావ వచ్చిందని వాళ్ళే చెప్తారు. మహిళలకి ఫ్రీ బస్సులు వచ్చినాయా, వచ్చిందని చెప్తారు. అలాగే డిఎస్సి వేశారని చెప్తారు. రోడ్లు బాగుపడినాయా అంటారు. కరెంటు వస్తుందా,
కరెంటు బిల్లులు తగ్గినాయా, రేట్లు తగ్గినాయా అని చెప్తారు. సో నువ్వు ఆగస్టు వరకు ఆగు. నువ్వు ఎట్లాగో 3-4 సార్లు ముహూర్తాలు మార్చేవాడివి. జూన్లో వస్తానన్నావు, ఎలాగో మారుస్తావు. అప్పుడెప్పుడే దసరా కన్నావు, సంక్రాంతి కన్నావు, సమ్మర్ వెకేషన్ అయిపోయింది. చక్కగా ఆగస్టులో రా, నా మాటిని. ఆగస్టుకి వచ్చావు, ఆగస్టు కాదు జూన్ 12 వరకు ఆగు. జూన్ 12 నాగే అనుకో, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ వచ్చేసిద్ది. ఇప్పుడు ఎలాగో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఈ కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత రేషన్ ఇంటింటికి ఇప్పుడు రేషన్ కూడా ఆన్ టైం. ఇప్పుడు నువ్వు ఇచ్చిన రేషన్ బళ్ళు మూలంగా 70% అందింది, 30% అందలేదని చెప్పి ఆ రేషన్ బళ్ళు కూడా తీసేశారు. సో ఇవన్నీ ఒక్కొక్కటి జరుగుద్ది. మీ వాళ్ళు చేసిన అవినీతి, మీ వాళ్ళు చేసిన అక్రమాలు, మీ వాళ్ళు చేసిన అవినీతి ఇవన్నీ ఎందుకు లేట్ అవుతుందంటే నువ్వు ఇంత అక్రమం చేసావని మాకు తెలియదు. బేసిక్గా మీ దిగుతుంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఏం జరుగుతుందని చూస్తుంటే ఇంత అవినీతి జరిగిందా అని చెప్పి చూసుకుని అన్నీ సెటరేట్ చేసుకుని వస్తున్నాం. వచ్చాం కాబట్టి ఇంత టైం పట్టింది. అదే నువ్వు ఏమి అక్రమాలు నువ్వు తక్కువ అక్రమాలు చేస్తున్నావు అనుకో, నీకు కూడా 11 సీట్లు కాకుండా 22 సీట్లు 18 సీట్లు వచ్చేవి. నువ్వు చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయి. ఆఖరికి శ్రీశైలం డ్యాము ప్రాజెక్టు కూడా పట్టించుకోలేదని చెప్పి ADSM అది ఆ ప్రాజెక్టులు ఎవరైతే జాతీయ మొత్తానికి భారతదేశంలో ఉన్న ఆ డ్యాములన్నీ ప్రవేశించే వాళ్ళు శ్రీశైలం డ్యాము సరిగ్గా లేదురా బాబా అనగానే ఈ గవర్నమెంట్ మళ్ళీ 31 కోట్లు రిలీజ్ చేసింది. సో అట్లాగా ప్రతిదీ సెట్ చేసుకుని నువ్వు అన్నమయ్య నీ ఇసుక దండ అంటే ఇందాక అంటే తాజాగా ప్రెస్ మీట్ పెట్టి వంగవీటి మోహన్ రంగ గారితో పోల్చిన పేర్ని నాని గారిని ఎలా చూడాలి? ఆయన అంటే వంశీ చనిపోతే దానికి కారణం టీడీపీ అవుద్ది, తర్వాత పతనమే లోకేష్ పతనం ఆరంభమైంది సార్. ఇప్పుడు రంగా గారితో పోల్చాడు ఆయన. రంగా గారు ఎవరండి? అప్పుడున్న ప్రజల్లో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళనికి అండాదండ. అంటే పేదలకి నేనున్నాను, పేదలకి ఎక్కడైతే ఆపద ఉందో, పేదలకి ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయో, పేదలకి ఎవరికైతే సహాయం చేయాలో ఆయనకు పేదల పక్షవాతి. అలాంటి ఆయనతోటి ఈ వంశీతోటి పోల్చడమే పెద్ద తప్పు పేరు నాని చేసింది. అంటే ఇప్పుడు వంశీని చచ్చిపోవాలని ఆయన కోరుకుంటున్నాడండి. వంశీ చచ్చిపోవాలని ఎవరైనా మనిషి బతకాలి, మనిషి బాగుండాలి. నువ్వు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రివి, నువ్వు ఎట్లా ఆలోచించాలి? నా నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖశాంతుల్లో ఉండాలి అని అలా ఆలోచించాలి. అంతే తప్ప వీడు బాగుండాలి, వీడు చచ్చిపోవాలని నువ్వు ఆలోచించకూడదు. ఇప్పుడు నువ్వు అంత పెద్ద ఆయనతోటి ఈ పోరంబోకోడిని అంత పెద్ద ఆయనతో నువ్వు పోల్చమాకు. ఇప్పుడు ఈ రంగా గారు ఉన్నారు, ప్రతి ఊర్లోనూ బొమ్మ ఉండిద్ది. మీరు చూసుకుంటే ప్రతి విజయవాడలోనూ ఉంది, యనోల కూతురులో ఉంది, కానూరులో ఉంది, పోరంకిలో ఉంది. ఇట్లాగా నేనున్న ఏరియాల్లోనే ఆయన బొమ్మ చూసాము. అసలు ఏంటి ఈయన అంటే అప్పుడు పేదలకు ఎవరికైతే ఆపదలు ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకున్నారు అని చెప్పారు. అలాంటి ఆయనతోటి ఏది దొంగ ఇళ్ల పట్టాలు స్కాములు, మట్టి తవ్వకోవడాలు, పార్టీ ఆఫీస్ తగలబెట్టడాలు, లేడీని హింసించబెట్టడాలు, దాని తర్వాత తల్లికి సమానరాలని ఏకవచనంతో పిలవడాలు, అలాంటి వాళ్ళతోటి నేను కూడా మాట్లాడాను. అలాంటి పోల్చవద్దు. పేరు నాని గారు, మీరు మాట్లాడారో అది శుద్ధ తప్పు. మేము అవన్నీ చంపము. మీలాగా ఓంప్రకాష్ ఏదైతే మందు చెత్తగా ఉందనగానే తెల్లారేపటికి ఓంప్రకాష్ ఎట్లయితే చనిపోయాడో చిత్తూరు జిల్లాలో మీరు చేసినట్టు మేము చెయ్యము. అతని శిక్ష పడాలి, న్యాయవస్థంగా శిక్ష పడాలి, జైల్లో శిక్ష అనుభవించాలి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏదైతే ఓబులాపురం గనుల్లో అవినీతి జరుగుతుంది టీడీపీ అప్పుడు పోరాడితే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ CIDకి ఇస్తే CBI CID వాళ్ళకి వేస్తే ఇప్పుడు ఆ గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడింది. టైం పట్టుద్ది శిక్ష పడడానికి. శిక్ష పడడం మాత్రం పక్కా. కావాలంటే మన మహాభారతం, రామాయణం అన్నీ చూసుకుంటే కృష్ణుడు వాళ్ళ మామయ్యని ఎందుకు చంపాడు? చేసిన పాపాల గురించి. అట్లాగే ప్రహ్లాదుడు ఎందుకు చంపాడు? చేసిన పాపాల గురించి. ఇట్లానే మీరు చేసిన పాపాలకి ప్రజలే మీకు 11 సీట్లు ఇచ్చారు. ఈసారి ఆ 11 కూడా ఎవరు 1 సీటే ఇస్తారు. అది పులివెందులు మాత్రం కాదు, అదైతే పక్క. Please subscribe to Leo News for more videos.